దేశమునకు కాపురములకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఒక మనుషుడు. ఆయనకు ఎంతమంది కుటుంబం? వాళ్ళ ఇంట్లో ఒక భార్య, ఇద్దరు. ఈరోజు మీరే చెప్పాలి నా వాక్యం, అర్థమైందా? ఎవరు చెప్పాలి? మీరే. ఒక మనుషుడు, ఒక భర్త, ఒక భార్య, ఇద్దరు పిల్లలు, మగ పిల్లలే. చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం. వీళ్ళ ఊరు ఎక్కడ? బెత్లెహేమ్. ఎవరండి? బెత్లెహేమ్. బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేమ్ అంటే ఏంటిది? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అని అంటే అక్కడ సమృద్ధి అయిన ఆహారం దొరికే ప్రాంతం. సమృద్ధి అయిన ఆహారం దొరికే ప్రాంతం అంటే, ఇంకా చెప్పాలంటే దేవుని సన్నిధి ఉన్న ప్రాంతం. హల్లెలూయా. దేవుని సన్నిధి ఉన్న ప్రాంతంలో కరువు వస్తుందా? రాదా? నాకు వచ్చింది కదా, వస్తుంది. నీతి మంత్రుని కలుగు ఆపదలు ఆపదలు కానీ వాటన్నింటిలో దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. వస్తాయి. దేవుడు నమ్ముకుంటే ఆశీర్వాదాలని బోధలు వింటాం. కష్టాలు వస్తాయి అండి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నమ్ముకుంటావా? ఒక బాప్తిసం తీసుకుంటా అడుగుతున్నా, భయంకరమైన టార్చర్లు ఉంటాయి, మరి నమ్ముతావా అంటే బంద్ చేసింది. హల్లెలూయా. ఉంటాయి, ముందే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఇరువురు ఏదో ఆశలు చూపి దీవెనలు వస్తాయి అని చెప్పినా అనుకో, తీసుకుంటారు. 2 రోజులు శ్రమ కాగానే జంపై అయిపోతారు. అప్పుడు బాధపడకంటే ముందే అలా చెప్తే అయిపోతుందిగా. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు, లాస్ట్ దాకా ఉంటాడు. ఏదో మనం మురిపించి మెరిపించి అంతా ఉబ్బించి బాప్తిసం ఇస్తే తర్వాత బాధపడాల్సింది కూడా మనమే. అందుకే ముందే చెప్తాను నేను, అన్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఈ బలపడతారు కూడా ఈ మధ్యలో ఎక్కువైపోయింది. మరి ఓకేనా అంటే ఓకే అంటేనే బాప్తిసం. హల్లెలూయా. ఇక్కడ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి మన దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఈరోజు కరోనా కాలం వచ్చింది, ఎంతో మంది చనిపోయారు కదా. ఈరోజు నువ్వు నేను బతుకున్నామంటే అర్థమైంది, మన దేవుడు వాటి నుండి తప్పించాడు. హల్లెలూయా. ఈ బెత్లెహేంలో కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, దేవుడు తప్పిస్తాడు. కానీ ఈ మనుషునికి నమ్మకం లేదు. ఏం లేదు? చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ దేవుని నమ్మరు. తెలుసా మీకు? దేవుని సన్నిధిలో ఉంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, కానీ దేవుని మీద నమ్మకం ఉండదు. బైబిల్లో కూడా ఉంది అట్లా. పేతురు చెరసాలలో ఉంటే విడుదల కొరకు ప్రార్థన చేశారు, దేవుడు విడుదలని ఇచ్చాడు. తీరా పేతురు వచ్చి గేట్ దగ్గర నిలబడితే తమ్మితో వచ్చి పేతురు వచ్చింది అంటే వాళ్ళు నమ్మట్లే. ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నారు? పేతురు కొరకు చేస్తున్నారు. తీరా పేతురు వస్తే ఏమంటున్నారు? పేతురు వచ్చిందా? ప్రార్థన మాత్రం పేతురే. పేతురు విడుదల వచ్చిండు కానీ నమ్మట్లే.